లేవడంలో కోడి, పరుగుల్లో గుర్రం, వినడంలో పిల్లి, విశ్వాసంలో కుక్క, సేవల్లో ఎద్దు, గానంలో కోకిల, నాట్యంలో నెమలి. విజ్ఞానంలో హంస, పౌరుషంలో పొట్టేలు, సాహసంలో పులి, పరాక్రమంలో సింహం, నిశ్చాత దృష్టిలో చీమ. కానీ నమ్మహ ద్రోహులు మాత్రం ఈ మనుషులండి. మనుషులంటే అందరూ కాదు, కొంతమంది ఉంటారు. కొంతమంది అని ఎందుకు అంటున్నానంటే, అసలు నేను పాత ఇంట్లో ఉండగా ఏం జరిగిందంటే, మూట మీద మూట, మూట మీద మూట, 3 మూటలు వేసుకొచ్చానమ్మా, 2 మూటలు తీసేసుకున్నారు. ఈ ఒక్క మూట నువ్వు తీసుకుంటే మా ఆవిడని హాస్పిటల్కి తీసుకొని వెళ్తాను అని చెప్పాడు. ఇంతకీ ఏం మూటలో చెప్పలేదు కదా. బియ్యం మూటలో మా తోటలోనే పండించి స్వయంగా మేమే ఆడిచ్చి తీసుకొస్తున్నాం అని చెప్పాడు. అలా అని చెప్పి నేను బియ్యం చూపించి తీసుకుంటాను కూడా అనలేదు. హాస్పిటల్కి అని అంటే ఎవరైనా సరే ఆలోచించకుండా తీసుకుంటారు కదా. నేను కూడా అలాగే చేశాను. నేను చూపించమని అని అనలేదు. ఆ అబ్బాయి ఏం చేశాడంటే, బియ్యం చూసే తీసుకోండమ్మా, ఆయన బియ్యం చూపించే వెళ్తాను నేను అని చెప్పేసి మధ్యలోంచి తీసాడు ఆ బియ్యం. అతని దగ్గర సువ్వ లాంటిది ఏదో ఉంది. ఆ సువ్వతో కొన్ని బియ్యం లాగి చూపించాడు. బియ్యం అయితే సన్నగా ఉన్నాయి. ఆ అబ్బాయి వెళ్ళిపోయాక ఓపెన్ చేసి చూస్తే అసలు మొత్తం స్టోర్ బియ్యమే అవి. అదే రోజు నాకులాగా చాలామంది మోసపోయారు. నేను కూడా అదే ఫస్ట్ అండ్ లాస్ట్. ఇంక అప్పటి నుంచి అసలు ఎవరిని నమ్మను. డబ్బులు 1100 తీసుకున్నాడు. అందుకే ఏవేవో చెప్తున్నావు, నువ్వు చేసేది మాత్రం చెప్పట్లేదు అనుకుంటారేమో. నిన్న పూజ చేసుకున్నాను కదా శుక్రవారం. ఆ కొబ్బరి చిప్పలు పచ్చడి చేస్తున్నా. మా ఇంట్లో కొబ్బరి పచ్చడి అంటే చాలా ఇష్టం. అసలైతే కొబ్బరి పచ్చడి ఈరోజు చేద్దాం అనుకున్నా, కానీ ఈ పచ్చడి కూడా నిన్నే చేశాను. పూజ అయిపోయిన తర్వాత దీపారాజన కొండెక్కిన తర్వాత ఆ చెప్పులు తీసి కొట్టి పచ్చడి చేశాను. మనము ఏ పచ్చడి చేసుకున్నా మిరపకాయలు ఏగేటప్పుడు కొంచెం కరివేపాకు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.